హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయితే రైస్ చపాతీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 250 గ్రాముల దొండకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఇలా పీసెస్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పీసెస్ అన్ని ఫ్రెండ్స్ అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. మీరు తినే స్పైసీనెస్ బట్టి గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కర్రీ మొత్తం గ్రీన్ చిల్లీస్తోనే చేస్తున్నానండి. మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీస్ అన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయట్లేదు. మిక్సీ పట్టుకోవాలి. ఇది పట్టుకున్న మిరపకాయల పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మూత తీసుకొని కర్రీని అయితే కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ 10 మినిట్స్ తర్వాత అయితే దొండకాయ పీసెస్ అన్ని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న గ్రీన్ చిల్లీస్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని దొండకాయ ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.